మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము ఆదికాండము 49వ అధ్యాయము. ప్రియులారా, 19వ వచనము. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసునామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ భాగమున గాదును గూర్చి మనము ధ్యానం చేయబోతున్నాము. ఈ గాదు లేయా యొక్క దాసి అయిన జిల్ఫా కుమారుడు. జిల్ఫా తనకు కుమారుని కనిన తరువాత ఆదికాండము 10-11 వచనాల ప్రకారంగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా యొక్క గర్భము ఉడిగిన తరువాత జిల్ఫాను యాకోబునకు భార్యనుగా ఇచ్చింది. ఆమె కలిగిన సంతానమే ఈ గాదు. గాదును జిల్ఫా కనినప్పుడు లేయా ఏమన్నదంటే, ఇది నాకు అదృష్టమేగా. వింటున్నారా మాట? అదృష్టమేగా. ఎప్పుడు అదృష్టంగా ఎంచుతుంది? ఆదికాండం 30వ అధ్యాయం 9వ వచనం. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చిందంట. తనకు ద్వారాలు మూయబడ్డాయి, బాధ కలిగింది. మరో ద్వారం అనేది తన కొరకు తెరవబడింది. ఎలాగా? జిల్ఫా ద్వారా. అదే విధానం గాదు జీవితంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, అయితే ఈ గాదు అనే మాటకు అర్థం అదృష్టమే కదా అంది. ఎప్పుడు అదృష్టం? కాను పుడిగిపోయిన తరువాత దేవుడు తన జీవితంలో కార్యం జరిగిన తరువాత అదృష్టంగా భావించింది. గాదు జీవితం కూడా అలాగనే కనిపిస్తుంది. ఈ గాదు యొక్క సంతానం దగ్గరగా 7 కుమారులు పుట్టారు గాదునకు. 46వ అధ్యాయం ఆదికాండం 16 వచనం ప్రకారంగా గాదు కుమారులైన సిపియోను, హగ్గీ, షూని, ఎస్బోను, ఏరి, ఆరోది, ఆరేలి. దగ్గరగా 7 కుమారులను గాదు కన్నాడు. గొప్ప సమూహం అయ్యారు. వాగ్దాన దేశానికి వాళ్ళు నడిపించబడ్డారు. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండంలో మనము 33:20 ఈ భాగాన్ని చదివితే గాదును గూర్చి లాగున దీవెన పలకబడింది. 33వ అధ్యాయం 20-21 వచనాలు. గాదును గూర్చి ఎట్లా నేను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును, అతడు ఆడు సింహం వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇతడు ఒక గొప్ప సమూహం అయ్యాడు.
యెహోషువ గ్రంథము 13 అధ్యాయం 8 ప్రకారంగా రూబేనీలు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యాలు పొందారు. చూడండి, యోర్దాను అవతల తూర్పు దిక్కున అన్నారు. అంటే శత్రులు దాటి యోర్దాను దాటగానే పులరా మొదటిగా ప్రత్యక్షపరచబడేది గాదు యొక్క వంశీయులే. కనుక శత్రులు అనేక పర్యాయాలు ఆ గోత్రపు వారిని దోచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయినను గాదును గూర్చి ప్రభు ఏం చెప్పారు? బంటుల గుంపు గాదును కొట్టునంటే నది దాటగానే మొదటగా దొరికేది ఈ గోత్రపు వారే కదా. కనుకనే బంటుల గుంపు గాదును కొట్టును అన్నాడు. చూసారా, భవిష్యత్తు కాలంలో ఏది జరగబోతుందో యాకోబు ఎంతో ఆధ్యాత్మిక కన్నులను కలిగి చూస్తూ ప్రవచించాడు. గాదు అప్పటికి యోర్దాను భాగానికి రాలేదు. దగ్గరగా యోర్దాను భాగానికి రావడానికి, వాళ్ళ ఐగుప్తులో నుండి బయలుదేరి వాగ్దాన దేశం రావడానికి 400 ఏండ్లు పైబడే పట్టింది. అట్టి కాలంలో పులేరా ముందుగా జరగబో సంగతులను యాకోబు ఎరిగి బంటుల గుంపు గాదును కొట్టును అన్నారు. ఇప్పుడు ఆ ప్రకారమే తర్వాత ఏం జరిగింది? కొట్టబడిన వాడు నష్టపోయాడా? శ్రమలో చిక్కుకున్నవాడు నలిగిపోయాడా? దొంగల చేతులకు అప్పగించబడిన వాడు దోచుకొనబడి ఏమీ లేని రిక్తుడయ్యాడా అంటే లేదు. తర్వాత మాటలు మనం చూస్తే అతడు మడిమెను కొట్టును అనుంది. ఎవరు? ఈ గాదు అతని వంశీలట. ఏ బంటుల గుంపులు వచ్చి వారి మీద పడతాయో, ఏ బంటుల గుంపులు వచ్చి వారి మీద పడి వారిని దోచుకోవడానికి ఇష్టపడతారో, అయితే పిల్లరా వీరట వెనుక భాగాన వచ్చి, వింటున్నారా, వెనుక భాగాన వచ్చి మడిమె అంటే ఒక మనుషునికి కాళ్ళలో వెనుక భాగం, అది వెనుక భాగములో వచ్చి వారిని కొట్టుచున్నారు. వింటున్నారు కదా పిల్లరా. అంటే వారి జీవితంలో సమస్య అనేది ఒకటి ఎదురైంది. ఆ సమస్యలో వారు విడవబడలేదు. ఆ సమస్యలో వారు ఆ శత్రువును జయించి దేవుని కృప చొప్పున వారు జయ జీవితమును పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, గాదు ద్వారా మనం అర్థం చేసుకునవలసిన పాఠం ఏంటంటే, వారు బంటుల గుంపులకు అప్పగించబడిన వారి చేత దోచుకొనబడడానికి శత్రువులకు అవకాశాలు దొరికిన వారి చేతులలో చిక్కబడి నాశనానికి గురి కాకుండా వారి చేతుల్లో నుంచి ఆశ్చర్యరీతిగా తప్పించబడి వారు శత్రువు యొక్క మడిమలను కొట్టి జయము పొందిన వారై తన తెల్లనుకున్నట్లుగా అదృష్టకరమైన జీవితాన్ని, వింటున్నారు కదా పిల్లరా, అదృష్టకరమైన జీవితాన్ని వారు జీవించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మన జీవితంలో కూడా దేవుడు అట్టి కార్యములు చేయగలిగిన సమర్థుడు అని మనము నమ్మాలి. ఎందుచేతనంటే శత్రువులే వచ్చి గాదీల మీద పడినను ఆ గాదీలు శత్రుల చేతిలో నాశనం అవ్వకుండా దేవుడు వారిని తప్పించి, ఉడిగిపోయిన గర్భం విషయంలో జిల్ఫా ద్వారా మరలా గర్భఫలాన్ని కలుగజేసి స్వాస్థ్యాన్ని ఇచ్చిన దేవుడు, అలాగనే గాదు జీవితాన్ని కూడా శత్రుల చేతులకు అప్పగించబడి ఉన్నప్పటికీ వారి చేతుల్లో నుండి విడిపించబడి మేలుకరమైన మార్గంలో దేవుడు వారిని నడిపించారు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఒక లేయా విషయంలో ఏ గర్భమైతే ఉడిగిపోయింది అనుకున్నారో మరొక గర్భాన్ని దేవుడు అక్కడ తెరిచి ద్వారాలు తెరవజేశారు.
గాదు విషయంలో శత్రువులు రావడం ఒక బాధాకరమైన విషయం అయితే, ఆ శత్రువును జయించే కృపను దేవుడు అనుగ్రహించారు. ఇది ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో నీకు శ్రమ వస్తుంది. ఆ శ్రమను ఎదిరించే శక్తిని కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ కొద్దిపాటి ధనముతో సమస్యనన్నిటినీ జయించుటకు లెస్సైన జ్ఞానాన్ని కూడా ఇవ్వబోతున్నారు. శోధన అనేది నీ ఎదుటకు వస్తుంది. శోధనను జయించుటకైన మార్గాన్ని దేవుడిస్తున్నాడు. శత్రువును నీ మీద రేపబడడానికి ఒకవేళ అతడు ప్రోత్సహింపబడవచ్చు. అద్భుతం ఏంటో తెలుసా? అతని చేతుల్లో నువ్వు చిక్కబడకుండా ఆ శత్రువును జయించే జయ జీవితం దేవునికి ఇవ్వబోతున్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు కదా. ఎదుటికి సింహాన్ని రానిచ్చారు, కానీ సింహం మీద దావీదుకు జయం కలిగింది. ఎలుగుబంటును రానిచ్చారు, కానీ ఎలుగుబంటి మీద జయం కలిగింది. ఆత్మీయులారా, ఒక రోజున గొలియాతును కూడా రానిచ్చారు దేవుడు. గొలియాతు మీద కూడా జయాన్ని ఇచ్చారు. నీ జీవితంలో ఏదైనా ఒక మనిషిని విరోధంగా నీ ఎదుటికి రేపవచ్చు, ఆ వ్యక్తి మీద కూడా నీకు జయం ఉన్నది. విశ్వసించు, ప్రార్థించు, ప్రభు కృప తోడై ఉండును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధపరచండి. ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.